వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది, కానీ న్యాయపరంగా ఉన్న సమస్యలు మాత్రం అధిగమించలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపైనే ప్రస్తుతం కొంత కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి రిజర్వేషన్ లేకుండా వెళ్తే అది ఏ రకంగా ఉంటుంది, దీనికి ఉన్న అంశాలేంటి, లీగల్గా ఎలా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి చాలా వరకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొలిటికల్గా కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తుంది. అంతిమంగా 2-3 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ 42% రిజర్వేషన్లను లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ రకంగా అమలు చేయాలనే అంశానికి సంబంధించి కొంత కసరత్తు చేస్తుంది. ఎందుకంటే లీగల్గా దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, గవర్నర్ వద్ద కొంత పెండింగ్ ఉన్న దాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి వద్దకు పంపించిన నేపథ్యంలో రాష్ట్రపతి దాన్ని ఇప్పటివరకు ఆమోదించట్లేదు. రాష్ట్రపతి బిల్లులను ఆమోదించడానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తమిళనాడుకు సంబంధించినంత వరకు ఒక జడ్జిమెంట్ని ఇచ్చింది. గవర్నర్ ఖచ్చితంగా ఒక కాల వ్యవధి లోపల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయాలని ఆ జడ్జిమెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఆ జడ్జిమెంట్ మాత్రం కేవలం ఆ కేసుకు సంబంధించి మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇతర కేసులకు ఇది వర్తించదు, కేవలం తమిళనాడు కేసుకు సంబంధించి ఇది వర్తిస్తుందని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును బేస్గా తీసుకొని తమకు కూడా ఈ రకమైన జడ్జిమెంట్ ఇవ్వండి, గవర్నర్కి చెప్పండి, లేకపోతే రాష్ట్రపతికి చెప్పండి, చాలా రోజుల నుంచి బిల్ పెండింగ్లో ఉంది, దీనివల్లనే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు, తెలంగాణకు సంబంధించిన హైకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది. సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎలక్షన్స్ని పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఏం చేయాలనే అంశానికి సంబంధించి లీగల్గా ఒకవైపు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ తన నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ నెల 29న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. దాంట్లో క్యాబినెట్ సబ్ కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చింది, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకోవాలని, అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీడ్ కావాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇప్పటికే గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, కేరళకు సంబంధించి, తమిళనాడుకు సంబంధించి, కొన్ని వెస్ట్ బెంగాల్కి సంబంధించి కొన్ని కేసులు ఉన్న నేపథ్యంలో తెలంగాణ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు చేస్తున్నారు. అయితే ఇవన్నీ జరగకపోతే, లీగల్గా దీనికి సంబంధించి ఎలాంటి మినహాయింపు కానీ ఊరట రాకపోతే ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఒకే ఒక ఫార్ములా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. 42% బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తుంది. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు సాధ్యం కాదని లీగల్గా కూడా క్లారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం కనుక 42% రిజర్వేషన్లను మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తాము. అదే సమయంలో బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఆ పార్టీలు కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, అంటే పార్టీ తరపున ఇవ్వాలనే డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇటు న్యాయపరంగా అంశాలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఒకవేళ లీగల్గా ఇష్యూస్ ఉంటే మాత్రం పార్టీ పరంగా మాత్రమే 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.